మనందరికీ తెలుసు కదా! పాండవులు వనవాసానికి వెళ్లారు అని చెప్పి. ధర్మరాజుకి ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు 1000 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టేవాడు. సో, అడవికెళ్తున్నాము, అక్కడ గూడా నేను భోజనాలు ఎలాగైనా పెట్టాలి అని చెప్పి సూర్యుడికి ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్‌గా తపస్సు చేశాడు. గంగా నదిలో ఉండి ధర్మరాజు చేసిన ప్రేయర్‌కి సూర్యభగవానుడు బాగా ఇంప్రెస్ అయ్యి ఒక అక్షయ పాత్రని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ అక్షయ పాత్ర ఏంటి? చాలా ఫుడ్ ఇస్తుందనమాట. అసలు క్వాంటిటీ అనేది తగ్గదు. కానీ ఒకటే ఒక కండిషన్. అందరూ తిన్నాక లాస్ట్‌లో మాత్రమే ద్రౌపది తినాలి. ఒక్కసారి ద్రౌపది దేవి తినేసిందా, ఇంక మళ్ళా ఆ రోజుకి ఆ అక్షయ పాత్రలో ఫుడ్ అన్నది రాదు. ఈ అక్షయ పాత్రని యూజ్ చేసుకుని ధర్మరాజు ముందరలానే 1000 మంది బ్రాహ్మణులకి భోజనాలు పెట్టేవాడు, అడవిలో ఉన్నా సరే. ఒకసారి ఏమైంది, దుర్వాస మహర్షి తన స్టూడెంట్స్తో వీళ్ళ ఆశ్రమానికి వచ్చాడు అడవిలో ఉన్నప్పుడే. దుర్వాస మహర్షి ఏం చెప్తాడంటే, చూడయ్య ధర్మరాజు, మేము అలసిపోయి ఉన్నాము, మేము రిఫ్రెష్ అయ్యి వస్తాము, నాకు ఇంకా నా 1000 స్టూడెంట్స్కి ఫుడ్ రెడీ చేసి పెట్టు అని చెప్పి వెళ్తాడు. ఇంకా అక్కడ ద్రౌపది చూస్తే అదే టైంకి అక్షయ పాత్రని నీట్గా తుడిచి బోర్లించి పెడుతుంది. ఎందుకంటే ద్రౌపది దేవి అప్పటికే భోజనం చేసేసింది. సో ఆ రోజుకి ఇంకా ఫుడ్ అన్నది ఆ అక్షయ పాత్రలో రాదు. అంతమందికి భోజనం ఉండడం కూడా కుదరదు. సో తను వెంటనే ఏం చేసింది, కృష్ణుడికి ప్రే చేసింది. ఇంకా ద్వారకలో ఉన్న కృష్ణుడు వెంటనే ద్రౌపది దగ్గరికి వచ్చి ఏమైంది, ప్రాబ్లం ఏంటి అంటే జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఒక్కసారి అక్షయ పాత్రను తిప్పి చూడు, దాంట్లో ఫుడ్ ఉంటుంది అని చెప్పి. అసలు ఫుడ్ లేదు కదా అని చెప్పి అలా తిప్పి చూస్తుంటే కృష్ణుడికి అక్కడ ఒక మెతుకు కనిపిస్తుంది. ఆ మెతుకుని కృష్ణుడు నోట్లో వేసుకోగానే అక్కడెక్కడో ఉన్న దుర్వాస మహర్షి ఇంకా వాళ్ళ స్టూడెంట్స్కి సడన్గా బొజ్జు చాలా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు యాక్చువల్లీ వచ్చిందే ధర్మరాజుని టెస్ట్ చేయడం కోసం అని చెప్పి. సో వాళ్ళకి ఎప్పుడైతే ఇలా ఫుల్గా అయింది అనిపించిందో, ఓకే కృష్ణుడు వచ్చి ఏదో మాయ చేశాడు, కృష్ణుడు మాయ ముందర మన పవర్స్ పనికిరావు, వాళ్ళు ఇంక ఇక్కడికి రాకుండానే అట్నుంచి అటు వెళ్ళిపోతారు. కృష్ణుడు నిజంగా అక్కడ అన్నం ఉందని రాలేదు, అక్కడ ధర్మం ఉందని వచ్చాడు. ద్రౌపది పెట్టుకున్న నమ్మకం కాపాడడం కోసం వచ్చాడు. దుర్వాస మహర్షి దుర్యోధనుడు పంపించాడని చెప్పి వచ్చాడు. సో దుర్యోధనుడికి దుర్వాస మహర్షికి లెసన్ టీచ్ చేయడానికి కృష్ణుడు వచ్చాడు. నాన్ విజిటింగ్ అవర్స్లో వస్తే ఎవరన్నా ఇబ్బంది పడతారు. అలాంటిది అక్కడ వాళ్ళు అడవిలో ఉన్నారు. కావాలని దుర్వాస మహర్షిని దుర్యోధనుడు పంపించి పాండవులు మీకు అన్నం కూడా పెట్టలేకపోయారు అని అందరూ వాళ్ళని అనుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని పంపించారు. ఇవన్నీ తిప్పికొట్టడానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడు. మనం కూడా మన లైఫ్లో కరెక్ట్గా ఉన్నా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ ఉన్నా ఎవరో ఒకళ్ళు ఉంటారు మనల్ని వెనక్కి లాగడానికి, మనం చేతకాని వాళ్ళమని చెప్పడానికి. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టే కృష్ణుడి పవర్ మన పక్కన ఉంటే ఖచ్చితంగా జయం మనదే. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.